హాయ్ అండి అందరికీ. సండే వచ్చిందంటే పక్కా అందరింట్లో కూడా నాన్ వెజ్ ఉంటుంది. అలాగే ప్రతి ఆడవాళ్ళకి కూడా సండే వచ్చిందంటే ఎక్కువ పనవుతుంది. అందరికీ సండే వచ్చిందంటే హాలిడేస్ వస్తుంది, రెస్ట్ వస్తుంది. బట్ ప్రతి అమ్మాయికి అండ్ లేడీస్‌కి కూడా ఖచ్చితంగా పననేది ఎక్కువవుతుంది. రోజు మీద డబుల్ పనవుతుంది. అలాగే ఈరోజు కూడా నాకు ఎక్స్‌ట్రా పనవుతుంది. బికాజ్ ఇది సండే కాబట్టి. మా బావ ఈరోజు సండే స్పెషల్ మటన్ తీసుకొచ్చారు. దాంట్లోకి బగారా రైస్ చేసేసి మటన్ కర్రీ అనేది ప్రిపేర్ చేసేయమన్నారు. చేసేయమని చెప్తారు కానీ వాళ్ళు హెల్ప్ చేయరు కదండీ. చేసుకోవాల్సిందంతా మనమే. అది చేసి కిచెన్‌లో అసలు ఉక్కపోతకి చెమటలు కారుతూ నేను పడ్డ ఇబ్బంది ఉంది చూసారా? వామ్మో! ఒక పక్కనేమో మా దేవాంష్ గాడు ఎత్తుకుని మరీ కుక్ చేయమని చెప్తున్నాడు. వాడికి అంత ఎగ్జైట్‌మెంట్ ఏంటో నాకు అర్థం కాదు. ఒక పక్కన కూర్చుని వాడిని ఎత్తుకుని నేను ఒక పక్క గరిటె తిప్పుకుంటూ వాడిని చూసుకుంటూ కర్రీ అనేది కుక్ చేయాలి. మీది బగారా అనేది కుక్ చేయాలి. సో నేను పడే అవస్థ అంటే నార్మల్గా లేదు. ఇంటి దగ్గర ఉంటే నానమ్మలో అమ్మమ్మలో చూసుకుంటూ ఉంటారు. మనలాగా వేరే చోటున్న వాళ్ళు పక్కా ఇలాంటివన్నీ ప్రాబ్లమ్స్ అన్నీ ఫేస్ చేసే ఉంటారు. నేను కూడా ఇప్పుడు అదే సిచ్యువేషన్లో ఉన్నాను. వాడిని చూసుకోవాలి, కిచెన్లో వర్క్ చేసుకోవాలి. సో అట్లా గడిచిపోతున్నాయి రోజులు. సో బగారా రైస్ అనేది ప్రిపేర్ చేస్తున్నానండి ఫస్ట్. ఇది అయిపోయాక మటన్ కర్రీ అనేది చేద్దాంలే అని చెప్పేసి ఫస్ట్ ఇది వేసేస్తే ఇది కుక్ అవుతూ ఉంటుంది. సో మటన్ కర్రీ అనేది కుక్కర్లో పెట్టేస్తే తొందరగా అయిపోతుంది కదా అని చెప్పేసి దీన్ని చేసేసి మటన్ కర్రీ కూడా వేసేసుకున్నాను అనమాట. మా ఇద్దరికి 1/2 కేజీ మటన్ అయితే తీసుకొస్తారండి మా బావ. తీసుకొస్తే కనుక మాకు మార్నింగ్ అండ్ నైట్ కూడా సరిపోతుంది. డిన్నర్లోకి లంచ్లోకి కూడా మాకు అట్లానే సరిపోతుంది. మా దేవాంష్ గాడు అయితే నన్ను ఎత్తుకునే చేయమని చెప్పేసి వచ్చి కూర్చుని హాయ్ అంటున్నాడు అందరికీ. అండ్ మటన్ కర్రీ కూడా ప్రిపేర్ చేసేసాను. అండ్ కొత్తిమీర అయితే పక్కా వేస్తాను నేను. అన్నట్టు సండే స్పెషల్ మీరేం చేసుకున్నారు?